తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో మీటింగ్ జరుగుతోంది. 58 అజెండా అంశాలపై చర్చించి టీటీడీ బోర్డు తీర్మానాలు చేయనుంది. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో మీటింగ్ జరగబోతుంది. 58 అజెండా అంశాలపై చర్చించి టీటీడీ బోర్డు తీర్మానాలు చేయనుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. చరణ్, అంటే తిరుమల టీటీడీ పాలక మండలి సమావేశం సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, ఇవాళ ఉదయం టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల సమయంలో అయితే కన్నా ప్రారంభమైన ఈ పాలక మండలి సమావేశంలో అయితే బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు అధ్యక్షతన అయితే కన్నా ఈ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో అయితే బోర్డు సభ్యులందరూ కూడా టీటీడీ ఈవోతో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ఏదైతే ప్రధానంగా శ్రీవారి భక్తులకు తీసుకోవాల్సి ఉన్నటువంటి ఈ సౌకర్యాలపైన ప్రధానంగా చర్చించి అజెండాలపైన తీర్మానాలు చేయనున్నారు. ప్రధానంగా 58 అజెండాలను కీలకంగా తీసుకొని ఈ పాలక మండలి సమావేశం ఇవాళ ప్రారంభమైంది. ముందుగా ఏదైతే శ్రీవారి భక్తుల సౌకర్యాన్ని తీసుకొని శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరంగా భక్తులకు అందించాలి అన్న ఉద్దేశంతో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా శ్రీవారికి దర్శన భాగ్యం భక్తులకు అందించాలని చెప్పి ఏదైతే ప్రధానంగా 2-3 గంటల్లోనే సులభతరంగా శ్రీవారి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలి అనే విధంగా అయితే ఏఐ అమలు చేయాలని చెప్పి నిర్ణయించింది. ఈ నిర్ణయంలో భాగంగానే అయితే నిపుణుల ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే నిపుణులకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళ నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి అయితే టీటీడీ బోర్డులో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ డ్రైవర్ల విషయంలో అయితే కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్మానం పైన టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి పాతపడిన భవనాలను తీసుకొచ్చి ఏదైతే పాతపడిన భవనాలను పునర్నిర్మించి ఏదైతే డోనర్స్ ద్వారా ఈ మరి భక్తుల సౌకర్యార్థం భక్తులకు అందుబాటులో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తిరుమలలో శ్రీవారి భక్తులను టార్గెట్ చేసుకొని డిజిటల్ సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్నటువంటి ముఠాను అరికట్టాలని చెప్పి ఏదైతే టీటీడీ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా నిర్ణయం తీసుకొని ఏదైతే టీటీడీ పాలక మండలి సమావేశం చర్చించి ఏదైతే సెక్యూరిటీ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించాలి. టీటీడీకి తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు. శ్రీవారి దర్శనం సులభతరంగా చేసుకోవాలి. అదేవిధంగా వసతి గదులు కావచ్చు, అన్నిటి కూడా లడ్డు ప్రసాదాలు కావచ్చు భక్తులకు అందించే విధంగా టీటీడీ అన్ని నిర్ణయాలు తీసుకోండి. ఇవాళ జరిగేటువంటి పాలక మండలి సమావేశంలో ప్రధానంగా నిర్ణయించినటువంటి 58 అజెండాలను ప్రధానంగా తీసుకొని ఇవాళ చర్చించి పాలక మండలిలో నిర్ణయం తీసుకోనున్నారు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ చరణ్.